నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మా ఛానల్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ, మీరిస్తున్నటువంటి సపోర్ట్, రకరకాల అంశాల మీద మేము వీడియోస్ చేస్తున్నప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాం. దానికి సంబంధించి మీ స్పందన చాలా బాగుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు నెంబర్ 1 న్యూస్ తరపున. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, అదే మా ఛానల్ నెంబర్ 1 న్యూస్ యొక్క ట్యాగ్ లైన్. దానికి తగ్గట్లుగానే ప్రజల సమస్యలపై మేము పోరాటం చేయటం, ఉద్యమించడానికే మేము నడుం బిగించి ఉన్నాం. దీనికి సంబంధించి గత కాలంలో మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. ముఖ్యంగా సమస్యలు ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాం. మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాం. మీ అందరికీ తెలుసు ఆ విషయాలు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలంగా ఉద్యోగస్తులకు సంబంధించి, అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యలపై వీడియోస్ చేయడం జరుగుతుంది తరచుగా. దానికి సంబంధించి అనేక మంది స్పందనలు తెలియజేస్తున్నారు. స్క్రోలింగ్లో ఇచ్చిన నెంబర్కు మీ ఆవేదన, ఆందోళన తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి సమయంలో మీ పక్షాన నిలబడి మీరు పడుతున్నటువంటి బాధలు కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ సమాజానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. అదే మా ఉద్దేశం, మా నినాదం, మా విధానం కూడా అదే. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోను చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా సరే కొంతమంది ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈరోజు నేను టాపిక్ తీసుకున్నది ఏంటంటే, రాష్ట్రంలో పెన్షనర్లు వేలాది మంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. నిజంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వీడియోల్లో మేము చేస్తున్నటువంటి వాటిలో కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మేము ఇస్తున్నటువంటి నెంబర్కి కూడా తరచుగా వారి యొక్క అభిప్రాయాలను ఆవేదన రూపంలో తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి పెన్షనర్లపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి చిన్న చూపు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి? అధికారంలోకి రాగానే దాన్ని విస్మరించారు. ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రతి వర్గానికి సంబంధించి అనేక రకాల స్కీములు ప్రవేశపెట్టారు, ఇంకా ప్రవేశపెడుతున్నారు. ఓకే, అది మంచి పరిణామమే. రాష్ట్రాభివృద్ధిలో అదొక కీలకమైనటువంటి నిర్ణయం. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి రాష్ట్ర ప్రజలకు సేవలందించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఎందుకు విస్మరిస్తున్నారు? ఇక నేను ప్రత్యేకమైనటువంటి టాపిక్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి తీసుకున్నా. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, అలాగే జీపీఎఫ్ లేదు, ఇంకా చాలా చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో మీరిచ్చినటువంటి ప్రామిస్ ఏది నిలబెట్టుకోలేదు ఎందుకు? డిఏలు పెండింగ్ ఉండగా ఒక డిఏ కోసం నాటకీయమైన పరిణామాల నేపథ్యంలో ఒక డిఏ ఇస్తున్నాం, దీపావళి పండగ చేసుకోండి, దీపావళి బొనంజా, దీపావళి తీపి కబురు అన్నారు. ఇటువంటి క్రమంలో ఇలాంటి సందర్భంలో మరొకసారి నేను చాలాసార్లు కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ప్రత్యేకంగా ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి చాలాసార్లు చదివి వినిపించారు. మరొకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూడండి, నేను చదువుతున్నాను. ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కూటమి మేనిఫెస్టోలో అంశాలు ఇవి. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సల్టేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు.
వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంపు. మరి వీటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఆయా డిపార్ట్మెంట్స్లో సర్వీసులు అందించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు ఏం చేశారు ఈ కూటమి పెద్దలు అంటే జీరో. ఏదో చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయట్లా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధి విధానాలను ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అనుసరిస్తుంది కూటమి ప్రభుత్వం అనే ప్రశ్న, చర్చ బాగా జరుగుతుంది. ఏమన్నారు? పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. అసలు కార్పొరేషన్ కాదు, అసలు పెన్షనర్ల సంక్షేమం కోసం కానీ, వారి బాధలను అర్థం చేసుకొని కానీ, వారికి ఎదురవుతున్నటువంటి ప్రతిదాన్ని ఎక్కడ కూడా పరిష్కరించింది లేదు. అయ్యా మాకు న్యాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతాం, నా భార్యకు అనారోగ్యం, నాకు పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు వస్తే వైద్యం చేయించుకుంటా, నా కూతురికి పెళ్లి చేయాలి, నా కొడుక్కి చదివించుకోవాలి బాగా. ఇన్ని రకాల ఆలోచనలతో, ఆశయాలతో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? వారు పెడుతున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి అంశంగా మారింది. నిజంగా ఆ వీడియోకి, తాజాగా చేసినటువంటి ఒక వీడియోకి రిటైర్డ్ ఉద్యోగులు చేసినటువంటి కామెంట్స్ చూస్తే, ఒక ఆయన అయితే ఒక కామెంట్ పెట్టారు, చాలా బాధాకరమైనటువంటిది. గౌరవనీయులైన సార్, నేను 75 ఇయర్స్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్ను. 30/6/2018లో రిటైర్ అయ్యాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచినప్పటికీ 20/10/2025న బాబుగారు మొక్కుబడిగా ఒక డిఏ ఇచ్చాడు. దానిని దీపావళి కానుకగా చెప్పి పండుగ చేసుకోమన్నారు. ఆ డిఏ పండుగకు వచ్చింది లేదు. గతంలో ఎప్పుడు ఇంత ఆర్భాటం చేసి ఒక డిఏ ఇచ్చిన సంఘటనలు లేనే లేవు. దీనిని మా అసోసియేషన్ నాయకులు ఘనంగా సాధించిన విజయంగా దండోరా వేసుకున్నారు. 4 డిఏలలో ఒకటి పొందిగలిగినందులకు చూసి నలుగురు నవ్విపోదురుగాక. ఇక 12వ పిఆర్సి, ఐఆర్, డిఏ బకాయిల సంగతి దేవుడికే తెలియాలి. ఇది 6 లక్షల ఉద్యోగులు, పెన్షనర్ల ఘోష మరియు ఆవేదన. జి సుదర్శనం, బీకామ్, ఏసీటీఓ, రిటైర్డ్. ఇప్పుడు బెంగళూరులో కుమారులతో అనారోగ్యం వల్ల వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అనే సందేశాన్ని. ఇంకొక వ్యక్తి పెట్టినటువంటి మెసేజ్. సార్ గుడ్ ఈవినింగ్, మీరు ఉద్యోగస్తుల సమస్యలపై స్పందిస్తున్న తీరుకు మీ యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహించి మార్చి 2025లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికీ నాకు రావాల్సిన బెనిఫిట్స్ రాక, జీతం లేక, పెన్షన్ లేక చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నాము. ఆర్టీసీలో నవంబర్ 2024 నుండి ఈ సమస్యలతో బాధపడుచున్నాం. దయచేసి మాకు మీ ఛానల్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ షేక్ రసూల్ అహ్మద్. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా వారు కామెంట్స్ పెట్టారనేది ఇక్కడ మనం చూడొచ్చు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకని ప్రత్యేకంగా పెన్షనర్ల గురించి ఎప్పుడు వీడియో చేయలే, ఇది మొట్టమొదటి వీడియో. ఉద్యోగులకు సంబంధించి కానీ, టీచర్స్ కానీ, నిరుద్యోగులు కానీ, ఇలా చాలామంది వారి యొక్క బాధల్ని మేము ప్రొజెక్ట్ చేసాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఎంత బాధాకరమైనటువంటి అంశం మనం చూడాలి. ఇంకొక ఆయన, రిటైర్మెంట్ అయిన వారిలో చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్నవారే ఉన్నారు. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ తీసుకోకుండానే చనిపోతున్నారు. కనుక ఎలా అయినా రిటైర్మెంట్ అయిన వారికి తొందరగా ఇవ్వాలి అని కోరుచున్నాము. ఇంకొక ఆయన పెట్టారు, సత్యనారాయణ గారు, మీకు మా కృతజ్ఞతలు. పెన్షనర్స్కి డిఆర్ బకాయిలు క్యాష్గా ఇవ్వడం సాంప్రదాయం. గత ప్రభుత్వం నుంచి ఈ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని జీవో ఇస్తారు, కానీ అమలు చేయరు. ఉద్యోగులకు బకాయిలు జీపీఎఫ్కు జమ చేయడం, పెన్షనర్స్కి క్యాష్గా ఇవ్వటం అలవాటు. ఈ పద్ధతి గత ప్రభుత్వం నుంచి అమలు జరగలేదు. మరొక ఆయన సత్యనారాయణరావు, సార్ కొత్త డిమాండ్స్ కాదు, రావలసినవే అడుగుచున్నారు. రిటైర్డ్ అయిన వారికి రావలసినవి రాక పిల్లలు చదువులు, పెళ్ళిళ్ళు, రుణాలు, ఈటీసీతో అంటే ఎక్స్ట్రాస్తో ఇబ్బంది పడుతున్నారు. 2018 నుండి సఫర్ అవుతున్నాం.
ఎలక్షన్ సమయంలో పెండింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు, బట్ ఇప్పటి వరకు వాటిని నెరవేర్చలేదు అని మరొక ఆయన అభిప్రాయం పెట్టారు. మరొక మురళి ఆయన పెట్టారు, పెన్షనర్స్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజింగ్ డే బై డే డ్యూ టు హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ మెయింటెనెన్స్, మోర్ ట్రబుల్స్ ఫేసింగ్ బై దెమ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ పెండింగ్ డిఎస్ అండ్ పిఆర్సి ఆర్ అట్లీస్ట్ ఐఆర్. ఇంటర్మ్ రిలీఫ్ అయినా మీరు ప్రకటించండి మహాప్రభు ఆయన వేడుకున్నాడు. రాధాకృష్ణ ఆయన, సార్ యూఆర్ మిస్సింగ్ ఫోర్కాస్టింగ్ నాన్ పేమెంట్ ఆఫ్ ది రిటైర్మెంట్ బెనిఫిట్స్ లైక్ గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఫ్రమ్ 2 years. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఈఈఎల్ ఫైనల్ సెటిల్మెంట్ ఎన్కాష్మెంట్ లీవ్కి సంబంధించి అది జరగల, గ్రాట్యుటీ లేదు, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి దిక్కు మొక్కు లేదు, అవి ఇప్పించండి అని చెప్పి. అయ్యా సుబ్బయ్య గారు ఈయన పెట్టినటువంటి మెసేజ్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, అయ్యా 2021 డిసెంబర్ 31న రిటైర్ అయిన వారికి రావాల్సిన ఈఎల్ డిఫరెన్స్ గురించి ఒక్క రోజులో పోగొట్టుకున్న గ్రాట్యుటీ 4 లక్షల గురించి వీడియో చేయండి, పెన్షనర్స్కు సహాయం చేసిన వారు అవుతారు. ఈ రకమైనటువంటి కామెంట్ పెట్టారు. మరొక ఆయన బాధని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉమారావు, అయ్యా మీకు మీ ఛానల్కు పండుటాకుల విన్నపం, పెన్షనర్లకు పిఆర్సి వల్ల కానీ డిఏ వల్ల కానీ మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. కరువు కొరకు ఇచ్చే డిఆర్లు 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై ఇంతవరకు ఇవ్వకపోవటం చాలా దారుణం. కరువు భత్యం ఇవన్నీ చెప్పి ఎందుకు మాకు ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక ఆయన, సార్ పెన్షనర్స్ గ్రాట్యుటీ మిగిలిన బిల్లులు ఇవ్వాలి, కనీసం గ్రాట్యుటీ అయినా ఇవ్వండి, చాలా కష్టాల్లో ఉన్నాం, చివరికి ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాం. పెన్షన్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ అండ్ ఈఈఎల్ పెండింగ్ సిన్స్ 1 year. ఇలా పెన్షన్లకు సంబంధించి చాలా మెసేజ్లు వచ్చినటువంటి పరిస్థితి, వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసినటువంటి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎంత నిజంగా వారు పెడుతున్నటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో చాలా చాలా బాధాకరమైనటువంటి అంశాలుగానే ఇది మనం చూడాలి. ఇంకా కొంతమంది అయితే సాధారణ ఎంప్లాయీస్ ఆ వీడియోకి తాజాగా చేసినటువంటి ఒక వీడియోకి పెట్టినటువంటి కామెంట్స్ కనుక చూస్తే నిజంగా వారు పడుతున్నటువంటి ఆవేదన, వారు పడుతున్నటువంటి బాధ అన్నీ కూడా మనకి అర్థమవుతుంది. ఎంత బాధాకరమైనటువంటి వారు పెట్టినటువంటి కామెంట్ చూస్తే మీకు అర్థమైనంత కూడా మా నాయకులకు అర్థం కాకపోవడం మా దురదృష్టం. మీ ఛానల్ వల్లే మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, మాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, యూనియన్ నాయకులను నిలదీయండి సార్, అందరికీ ఉచితాలు ఇస్తున్నారు కానీ ఉద్యోగులు పడుతున్న బాధలు పట్టవా మీకు? పోయే కాలం దాపురించినప్పుడు వినిపించుకోరు, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. మీరు మా సమస్యల విషయం మీద చాలా చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఉద్యోగ నాయకులు ప్రభుత్వానికి తొత్తులు, నాయకులు వారి స్వంత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. మాపై మీకున్న కన్సర్న్కు కృతజ్ఞతలు సార్, అద్భుతమైన విశ్లేషణ, మా గోడు వినిపించడం మీ కృషి మరువలేం, మీకు కృతజ్ఞతలు సార్. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం లక్ష్యంగా ఉచితాలన్నీ ఇచ్చేసి ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి నోట్లో దుమ్ము కొడుతున్నారు. ఇట్లాగా చదువుకుంటూ పోతే ఎన్నో కామెంట్స్, ఒక్కటి కూడా దానికి సంబంధించి నెగిటివ్ కామెంట్ లేదు. ప్రభుత్వాన్ని వార్న్ చేస్తూ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి కామెంట్సే. మేము మా ఛానల్ ద్వారా సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం #1 న్యూస్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి పెన్షనర్స్ పడుతున్నటువంటి ఆవేదనను ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుటాకులం మేము, చనిపోవడానికి దగ్గరలో ఉన్నాం, మాకు వైద్యం చేయించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అంతంత మాత్రంగానే మాకు సరిపోతున్నాయి, మాకు రావాల్సినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని రిలీజ్ చేయండి, మేము సంతోషంగా ఆనందంగా మేము వైద్యం చేయించుకుని మా కుటుంబ సభ్యులతో జీవిస్తాం అని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో, దయనీయమైనటువంటి కండిషన్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. నిలదీస్తున్నారు, ఏమి చేయలేక పాపం వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? పెన్షనర్స్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామే అన్నారు.
కనీసం వారికి విడుదల కావాల్సినటువంటి వాటిని విడుదల చేయండి. కార్పొరేషన్ మాట దేవుడు ఎరుగు. మేము వేడుకునేది, మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఎంతోమంది, వేలాది మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందించినటువంటి వారు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఉద్యోగులు కూడా అదే బాధ, అదే ఆవేదన, ఎవరు కూడా సంతోషంగా లేరు. దీనికి సంబంధించి మేము త్వరలోనే మరికొద్ది రోజుల్లో ప్రత్యేకమైనటువంటి దీనికి సంబంధించి ఒక లైవ్ షో కూడా తలపెట్టాం. దీనికి సంబంధించి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ సమస్యను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అని మాకు కొన్ని సూచనలు చేశారు, ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వాటిని మేము ఇంకా తెలియజేయాలి లైవ్ ద్వారా. ఆ లైవ్లో మీరు కూడా ఫోన్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను నేరుగా ఫోన్ ఇన్ ద్వారా తెలియజేయచ్చు. ఆ వివరాలు మళ్ళీ ఎప్పటి నుంచి ఏంటి, ఏ నెంబర్కి కాల్ చేయాలనేది ఒక వీడియో చేసి దానికి సంబంధించి మీకు వివరంగా తెలియజేస్తాం. ఇక్కడ మాకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు వ్యతిరేకం కాదు. ప్రజా సమస్యలపై మేము ప్రశ్నించడమే మా ధ్యేయం. అంతే తప్ప ఎవరిని కూడా మేము టార్గెట్గా చేసుకుని మాట్లాడే ఉద్దేశం మాకు లేదు, మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు, అలాగే రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నిటిని కూడా మేము ఎక్స్పోజ్ చేయడం, సమాజానికి తెలియజేయడం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా మేము ఉంటూ నిలబడుతూ పని చేయాలి, పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి అని. ఎప్పుడో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై 2 రోజుల పాటు ఎంఎస్ఆర్ గారి సారథ్యంలో, నేతృత్వంలో మా టీం అంతా వెళ్ళి అక్కడ పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని ఈ ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లు చూపించాం. వెంటనే స్పందించారు. ఎప్పుడు రానటువంటి వారు అధికారులు అంతా అక్కడికి వచ్చి ఆ సర్వే చేశారు. ప్రభుత్వం నుంచి పెద్దలు వెళ్ళారు, సాక్షాత్తు మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్ళారు రాజోలు నియోజకవర్గంలో. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ప్రజా సమస్యలు ఎక్కడుంటే నెంబర్ 1 న్యూస్ అక్కడే ఉంటుంది. కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు ఇంకా ఏమైనా సమస్యలతో సతమతం అవుతున్నారా, బాధపడుతున్నారా, ప్రతి వర్గానికి సంబంధించి కుల మతాలకు అతీతంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం, డిబేట్లు చేయటం, ఇలా ప్రత్యేకమైనటువంటి ఎనాలిసిస్లు చేయటం జరుగుతుంది. మీ కోఆపరేషన్, మీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.